గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఏటా ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో 9 వారాల పాటు బోనాల జాతర జరగనుంది. బోనాలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు నగరమంతా బోనాల పండుగ సంబురాలు కొనసాగుతుంటాయి. ప్రజెంట్ మనం గోల్కొండ కోటలో ఉన్నాము. ఈ వారం 3వ వారం గోల్కొండ కోటలో అమ్మవారికి ఆషాఢ మాస బోనాల పండుగ కొనసాగుతోంది. నగరం నలుమూలల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు బోనాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి గోల్కొండ కోట వద్దనే బోనం తయారు చేసుకొని కోటపైకి అమ్మవారికి ఎక్కిస్తుంటారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఒక ఫ్యామిలీ ఉదయం నుంచి ఇక్కడ బోనాన్ని తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ దావతులు చేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇక్కడ పండుగ నిర్వహిస్తుంటారు. కాబట్టి ఆ కల్చర్ అంతా కూడా మనకు బోనాల పండుగలో కనిపిస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గ్రామ దేవతలకు బోనం ఎక్కిస్తుంటారు. దాంతోపాటు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే నగరంలోని ప్రధాన ఆలయాల్లో బోనాల పండుగ ఒకరోజు జరుగుతుంది. కానీ గోల్కొండ కోటలో కొలువై ఉన్న జగదాంబ ఎల్లమ్మ తల్లికి 9 వారాల పాటు బోనాలు ఎక్కిస్తుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళకు వీలైన తీరుగా వచ్చి అమ్మవార్లకి బోనం ఒక్క వారం ఎక్కిస్తుంటారు. అయితే ఈరోజు 3వ వారం చాలా మంది పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకు అయితే ఫ్యామిలీస్ ఇక్కడికి చేరుకొని ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళతో అయితే సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు ఒక ఫ్యామిలీ అయితే బోనం తయారు చేస్తున్నారు. మాట్లాడదాం వీళ్ళతోటి. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మేము శూరంపల్లికి వెళ్ళి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తాం. మా అక్క వాళ్ళు చేస్తారు బోనము. ఎట్లా అమ్మవారికి మంచిగా బోనం చేసి ఎక్కిస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది. ఏం మొక్కుకుంటారు ప్రతి ఏటా? ప్రతి ఒక్కటి అందరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి, మంచిగా ఉండాలి, వర్షాలు పడాలని ఏమేమి పెడుతుంటారు బోనంలో? అంటే ఒక్కొక్కరు ఒక్కో తరగా చేస్తారు కదా బోనం తయారీ. ఎట్లా ఉంది? మీరేమేమి చేస్తుంటారు? మేము అన్నము, పెరుగు, బెల్లము అన్నీ పెడతామండి. అమ్మవారికి అవి ఎక్కిస్తాం. పసుపు కుక్కుమ వేసి ఎక్కిస్తాం. బోనాలు తయారు చేసినట్టే నిష్టగా ఉండాలి కదా. ఏమేమి కార్యక్రమం పాటిస్తారు ఉదయం నుంచి? అంటే ఉపవాసం అయితే మేము లేము, కానీ మేము తినేస్తాము. మళ్ళీ మంచిగా చేస్తాం. తలస్నానం చేసి పొద్దున్నే లేసి తలస్నానం చేసి మంచిగా పూజ ఇట్లా చేసుకొని ఇక్కడికి వచ్చి చేస్తాం. మా అక్కోళ్ళు చేస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళకి మంచిగా అయింది. ప్రతి సంవత్సరం వస్తాం. ఈడికే వస్తాం. ప్రతి సంవత్సరం ఈడికి వస్తాము. ఎక్కుతా మా బిడ్డ ఎక్కుతుంది. నేనైతే ఎత్తుకొని మా పాప ఎత్తుకుంటుంది. 2 బోనాలు చేస్తాము. ఒకటి ఈడ ఎక్కిస్తాము, ఒకటి పైన ఎక్కిస్తాము. మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఉన్నారు అయితే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు బోనం ఎత్తుడు అంటే కొంచెం కష్టమే. ఎన్నేళ్ల నుంచి ఎత్తుతున్నారు? ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుండి చేస్తున్నాం ఇక్కడ. 6 ఇయర్స్ నుండి హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ అందరం వస్తాం కదా, మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేస్తాం ఇక్కడ. ఏమేమి తీసుకెళ్తుంటారు మీ బోనంలో? బోనం తీసుకెళ్తాం. కోడి లాస్ట్ ఇయర్ మేక ఉండే, ఈసారి కోడి ఉంది. ఇంకా కళ్ళు శాఖ పెడతాము. ఇంకా పువ్వులు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ తీసుకెళ్తాం. నేను ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ కల్చర్లో బోనాల పండుగ ప్రత్యేక స్థానం ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది? మంచిగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఎస్. అందరం చేసిర్రు ఇవాళ వంటలు? మరి వంటలు బగారా రైస్, చికెన్, ఇంకా గుత్తొంకాయ, పెరుగు. అమ్మ ఈసారి చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. బట్ బాగుంది. దర్శనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కష్టం ఉంటుంది, బట్ అనుకుంది జరిగింది కాబట్టి చేస్తాం. చెల్లిస్తాం. ఎవ్రీ ఇయర్ వచ్చి చేస్తూ ఉంటాం. ప్రజెంట్ ఇక్కడ ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించి అయితే చూడొచ్చు. ఇక్కడ గోల్కొండ కోట ఎంట్రన్స్లో ఉండే మొత్తం ప్రాంగణం అంతా కూడా ఇటు భక్తులతో అయితే గిటగిట్లాడుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీస్ వచ్చి ఎక్కువగా బోనాల పండుగలో మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవార్లకి బోనాలు సమర్పించడం, ఇక్కడే సామూహికంగా వంటలు చేసుకొని తింటుంటారు. కాబట్టి చాలా కలర్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. ఆంటీ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? లంగారోజు నుంచి వచ్చినాం. బోనం ఎక్కించారా? పొద్దుగాలే ఎక్కించినామండి. పొద్దున్నే ఎక్కించినాం. మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళు చేస్తారు. ఎప్పుడు ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి. బోనం చేసినాం, పన్నీర్ కర్రీ చేసినాము, బగారా రైస్. మళ్ళీ ఇంటి దగ్గర తీసుకోవచ్చు. బాగా అనిపిస్తుంది. నేను 2 టైమ్స్ ఎత్తుకున్నా ఇప్పటికీ బోనం.
తను ఎప్పుడు బొట్లు పెడతాను. సో ఈసారి బోనం చేసాం. బాగుంది. మేము మార్నింగ్ వెళ్ళాం కదా, కొంచెం తక్కువనే ఉంది. సో ఎవ్రీ టైం మార్నింగ్ రావడానికే ప్రిఫర్ చేస్తాము. వచ్చి మళ్ళీ అన్నీ చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం ఇంటికి. ఇప్పుడు కొంచెం లైట్గానే ఉన్నారు. 12-1 అవుతే అప్పుడు ఎక్కువ వస్తారు ఇంకా. సో ఇప్పుడు ఓకే. గోల్కొండ కోటకి బోనాలు ఎత్తుకుని వెళ్తున్న ఇంకొక ఫ్యామిలీతో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మీ పేరేంటి? రజనీ, కార్వాన్. చాలా బాగా అనిపిస్తుంది. మీరే తయారు చేసిరా మీ బోనం? మా ఇంట్లో చేస్తారు. అక్క చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్లో బోనాలు అంటే ధూమ్ధామ్ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడికి. విల్ ఫీల్ వెరీ బ్లెస్డ్ కమింగ్ ఇయర్. అంటే మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది హైదరాబాద్ బోనాలు? మీరు ఎప్పటి నుండి చూస్తుంటారు కదా. 2 years అవుతుంది రాబట్టి బాగా నడుస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక చాలా ఎంజాయ్ చేస్తుంటాం. అంటే మీరు చెప్పండి, ఏమేమి తీసుకోబోతున్నారు అమ్మవారికి? అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం, పచ్చగూర, బూరెలు, ఇంకా కళ్ళు శాఖ తీసుకొస్తాం. ఎంత టైం పట్టింది మరి బోనం చేయడానికి? దాదాపు 2 గంటలు అవుతుంది. చాలా మంది మట్టి కుండలు తీసుకెళ్తారు కదా, మీరు మట్టి కుండ వాడట్లేదు? ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. ఆచారం ప్రకారం మేము ఇలా చేస్తామన్నమాట. ఇత్తడి సర్వాలో తీసుకెళ్తున్నాం. మీరు 2 నెలల నుంచి చేస్తుంటారు బోనాలు? 3 years వస్తాము. బోనం కూడా చేస్తాము. ఓన్లీ గోల్కొండ కోటకి వస్తారా, ఇంకా మిగతా ఆలయాలకు కూడా వెళ్తారా? మిగతా ఆలయాలకు కూడా వెళ్తాము. గోల్కొండకైతే తప్పకుండా వస్తాం మేము. ఇంకా అంటే ఒడిబియ్యం సమర్పించడం ఇవన్నీ ఆచారాలు ఉంటాయి కదా, మీరు ఏమేమి ఇస్తారు? మేమైతే ఈసారి ఒడిబియ్యం ఏం తేలేదు. బోనము, కొబ్బరికాయలు మాత్రమే తెచ్చాము. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో బోనాలు? అంటే ధూమ్ధామ్ ఉంటుంది, దావత్ ఉంటుంది. ఏమేమి, ఎంతమంది వచ్చారు మీ ఫ్యామిలీ? మేమందరం కలిసి ఒక 50 members దాకా వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ మన తెలంగాణ స్టేట్కే గొప్ప పండగ అది. 50 మంది అంటున్నారు. ఎవరెవరు మీ ఆడపడుచులు? అందరూ ఆడపడుచులు, తోటి కోడళ్ళు, మరుదులు, కోడళ్ళు, మేనగోడళ్ళు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు అందరు వచ్చారు. దావత్కి సార్ ఏమేమి చేసుకుంటున్నారు ఈరోజు? ఇంకా బిర్యానీ, చికెన్, కోడి కోసినాము, బిర్యానీ చేసినాము, చికెన్ చేసినాము, టిఫిన్ చేసుకున్నాము. బోనం ఎక్కించి వచ్చినాక ఇక తింటాం. అంటే ఈరోజు 3వ వారం కదా, ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? 3వ వారం ఎక్కిస్తారా? ఏ వారం అయినా ఎక్కివచ్చా మీరు? అంటే మన వీలుని బట్టి గురువారము, మళ్ళీ ఆదివారం, ఈ 2 వారాలే కదా ఇక్కడ గోల్కొండ అమ్మవారికి జాతర జరిగేది. ఇక మన వీలు చూసుకొని నెల లోపల ఏ వారం అన్నా వీలు చూసుకొని అందరం కలిసి చాలా సంతోషంగా చేస్తాం. మీరు ఈసారి ఏమేమి ఇస్తున్నారు అమ్మవారికి? అమ్మవారికి ఇక బోనము, కొబ్బరికాయలు, కోడి పుంజు, కోడి పుంజుని కోసినాము. చాలా ఆనందంగా ఉన్నది. అమ్మ చెప్పురు, మీ పేరేంది? నా పేరు సోని. మేము కార్వాన్ నుంచి వచ్చినాము. 5 years నుంచి వస్తున్నాం మేము కంటిన్యూగా. మేము అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అమ్మవారి దగ్గరికి వస్తే. అందుకే తప్పకుండా అందరం కలిసి వస్తున్నాము. ఇక్కడే వండుకొని తింటున్నాం, బోనం చేస్తున్నాం అమ్మవారికి. మాకు చాలా అదృష్టము అమ్మవారి దగ్గరికి రావాలంటే. సార్ మరి ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా ఇక్కడ? మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఏర్పాట్లు ఎట్లు? సౌకర్యాలకు ఏం లోటు లేదండి. అందరికీ సంతోషంగా, అందరికీ చాలా సంతోషంగా అన్ని ఏమి ఏర్పాట్లు అన్ని బాగా, కానీ చాలా సౌకర్యాలు చేసిండ్రు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బోనాల జాతరలో పాల్గొన్నారు. మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎడికెళ్ళి వచ్చి? మేము బోడుప్పల్ నుంచి వచ్చాము. మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం కంటిన్యూగా. వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ సెలబ్రేటింగ్ బోనాలు హియర్. మేము సుచిత్ర నుండి వచ్చాము. ఇది మా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళు కూడా చేస్తారు. ఆల్మోస్ట్ 30-40 years నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది తెలంగాణలో జరిపే చాలా పెద్ద మంచి పండగ. చాలా వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్. లాట్ ఆఫ్ చేంజెస్. రియలీ వెరీ హ్యాపీ. ద డెవలప్మెంట్ ఏమైతే జరిగిందో, మెయింటెనెన్స్, ద క్రౌడ్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ గుడ్ దిస్ టైమ్ కంపేరేటివ్ టు లాస్ట్ టైమ్. దిస్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఇంప్రూవ్డ్. ఆల్మోస్ట్ 50 members. యాటన్ వస్తున్నాము. యాటలు అన్ని మటన్, చికెన్, ఆల్ వెరైటీస్ ఆఫ్ గోట్. యా, జాబ్ చేస్తాం.
మనం తెలంగాణలో ఉన్నప్పుడు అన్ని ఫెస్టివల్స్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ సెలబ్రేట్. మాకు గోల్కొండ ఎల్లమ్మ తల్లి అంటే చాలా నమ్మకము. మేము చిన్నప్పటి నుంచి వస్తాము. మా అమ్మ నాన్న మా చిన్నప్పటి నుంచి తీసుకొచ్చారు. మేము ఇప్పటికీ కూడా మా అత్తగారింటికి పోయినా కూడా ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. మేము ఏది మొక్కుకున్న అమ్మవారు మాకు తప్పకుండా నెరవేరుస్తుంది. చాలా నమ్మకం ఈ గోల్కొండ ఎల్లమ్మ అంటే మాకు చాలా నమ్మకం. చాలా వరకు అయితే ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు కలిసి వచ్చి ఇక్కడ బోనాల సమర్పణలో పాల్గొంటున్నారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ బోనాల సమర్పణ కొనసాగనుంది. అయితే బోనాల జాతర అంటే కేవలం ఆటపాటలే కాదు, సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొక్కిన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి ఇటు ఒడిబియ్యం సమర్పించడం, కొబ్బరికాయలు, కళ్ళు శాఖ, బోనాలను ఎక్కిస్తున్నట్టు కూడా ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఇది గోల్కొండ కోటలో బోనాల జాతరకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, గోల్కొండ కోట నుంచి.